హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా, చాలా త్వరగా, అలాగే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్కి 10 నిమిషాల్లో రెడీ చేసే విధంగా వెజ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ పలావు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ప్లెయిన్గా తిన్నా బాగుంది, అలాగే రైతాతో తిన్నా బాగుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ రైసు నానేలోపు పులావ్కి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను 2 ఇంచుల వరకు చెక్క, 6 లవంగాలు, ఒక పెద్ద సైజు అల్లము సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే 17-18 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, పావు కప్పు పచ్చి కొబ్బరి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ సొంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు వరకు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెము వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. మీరు కావాలి అంటే మొత్తము నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 అనాస పువ్వు, 2 యాలకులు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా, ఎక్కువగా వేగనవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయలో ఒక చిన్న సైజు టమోటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా టమోటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి ఈ టమోటా ఆనియన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ నేను ఇక్కడ ఆలు, క్యారెట్, అలాగే బీన్స్ తీసుకున్నాను. దీంతోపాటు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఏవైనా వేసుకోవచ్చు. అలాగే ఫ్రోజను పచ్చి బఠానీల్ని ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఈ వెజిటేబుల్స్ ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్కి గాను 2.5 కప్పు వాటరు తీసుకున్నాను. ఈ 2.5 కప్పు వాటరు మిక్సీ జార్లోనే పోసుకొని ఆ మిక్సీ జార్లో నుంచి కుక్కర్లోకి పోసుకున్నాను. అన్నము మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ రావాలి అన్నా, అలాగే రైస్ కూడా బాస్మతి రైస్ మనము పాత బియ్యం తీసుకుంటున్నామా లేదా కొత్త బియ్యం తీసుకుంటున్నామా అని దాన్ని బట్టి కానీ వాటర్ కొలత అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటున్న బాస్మతి రైసు కొంచెం కొత్త బియ్యం కాబట్టి ఒక 1/2 గ్లాసు తగ్గించాను. అలాగే రైసు పొడి పొడిలాడుతూ రావాలి అన్నా కూడా ఒక 1/2 గ్లాసు తగ్గిస్తే రైసు పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ కొంచెం బాయిల్ అవగానే ఇందులో 1/2 అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ని నానబెట్టుకోకుండా డైరెక్ట్గా తీసుకోవాలనుకున్నప్పుడు 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని పలావ్ని చేసుకోవచ్చు. ఈ రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టైం ఉంటే ఈ ప్రెషర్ అంతా పోయి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. టైం లేదనుకున్నప్పుడు ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి కానీ చూసాము అంటే పొడి పొడిలాడుతూ ఎక్కడ రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ
వచ్చింది. నేను ఇక్కడ చెప్పే కొలతల్లో కానీ వాటర్ కానీ పోసుకున్నారు అంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ వేలో వెజ్ పులావ్ని ట్రై చేయండి. ఈ వెజ్ పులావ్ ప్లెయిన్గా తిన్నా బాగుంది, అలాగే రైతాతో కూడా బాగుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ వేలో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.